దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇది చదువుతున్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది ఎవరంటే మీరే, ఎవరికి వాళ్ళే, ఎదుటివారు కాదు. ఈ రెండో అధ్యాయం చదువుతున్నప్పుడు ఇది నాకే, నాకు ఎందుకు టైం పట్టిందంటే ఇది నాకే అనే యాంగిల్లో నేను చదవడం మొదలుపెట్టా. ఇది నా కొరకే, ఇది నాకే. దానివల్ల దీని స్పందన ముందుకు వెళ్ళాలి. దీంట్లో పౌలు యొక్క ఉద్దేశం ఇతరులకు దీన్ని అన్వయించవద్దు అనేటువంటిది. ఇది ఈ వాక్యం వాళ్ళకి, ఈ వాక్యం వీళ్ళకి అనే దృష్టికోణం దీంట్లో ఒక్కటి కూడా చూడకూడదు. ఇది నా కొరకే. అందుకే ముందుగా దీన్ని యేసు కొండ మీద ప్రసంగంలో ఇదే కాన్సెప్ట్ని టీచ్ చేశాడు. ఇదే మూలార్థాన్ని కొండ మీద ప్రసంగంలో టీచ్ చేశాడు. ఏమని ట్రీట్ చేశాడంటే తీర్పు తీర్చవద్దు అనేటువంటిది యేసు మనకి కొండ మీద ప్రసంగంలో మనకు తెలియజేశాడు. అదే దాన్ని చాలా స్ట్రెచ్ అవుట్ చేసేసాడు పౌలు. డోంట్ బి జడ్జిమెంటల్. దీనిలో కీవర్డ్ ఏంటంటే డోంట్ బి జడ్జిమెంటల్, అంటే మీరు తీర్పు తీర్చవద్దు. అసలు మనం రోజు బ్రతికేదే, చేసేదే, చూసేదే తీర్పు కోణం. అసలు మనం రోజు మాట్లాడేదే, నాకు నేను చేసేదే ఒకళ్ళ మీద జడ్జిమెంటల్ యాంగిల్. ఎంత కఠినంగా మాట్లాడేటేంటి పౌలు అంటే ఆ సీరియస్నెస్ని ఇవాళ మనం ఆలోచించుకోద్దాం. దీంట్లో ఉన్నటువంటి ప్రతి స్పందన ఇది దర్పం, అంటే మిర్రర్లో నిన్ను నువ్వు చూసుకో. పౌలు యాంగిల్ కూడా కొన్ని మనం చేస్తున్నవి చెయ్యొద్దు అనేటువంటి కోణంలోనే రోమపత్రిక మనల్ని లీడ్ చేసుకెళ్ళాడు. ఏదైనా కానీ జీవితంలో కొన్ని మార్పులు రావడానికి చాలా వయసు పెట్టేస్తుంది. పౌలు కోరుకునేది ఏంటంటే మనలో కొన్ని మార్పులు రావాలని పౌలు కోరుకుంటేనే ఈ యొక్క అధ్యాయాన్ని మనకు చెప్పాడు. కానీ చాలా కఠినంగా చెప్పాడు. దీనిలో పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం చూస్తే మార్పు అనేది ఒకసారి వచ్చేది కాదు. ఓవర్ నైట్ ఇన్స్టెంట్ చేంజ్ ఈజ్ నాట్ ఎ చేంజ్. రాత్రే నేను మారిపోయానంటే అది ఎక్కువగా ఎవరు చెప్తారంటే జనవరి 1కి తాగుబోతులు, ప్యాకెట్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే ఇవాళ రాత్రి నుంచి అన్నీ వదిలేశానంటారు. 3వ తారీఖు దాటిన తర్వాత అది 1వ తారీఖుకి 2వ తారీఖుకే ఉంటుంది అంటారు. కానీ పౌలు ఏంటంటే ఫర్ ఎవర్ నువ్వు దేవునిలో మార్పు పొందేవాడిగా నువ్వు ముందుకి కొనసాగాలి. కాబట్టి తీర్పు తీర్చడం అంటే డోంట్ బి జడ్జిమెంటల్, అంటే ఇతరులో ఉన్నటువంటి తప్పుని చూడడానికి అసలు నువ్వు ప్రయత్నం చేయడానికి నీకు అధికారం లేదు. నిన్ను నీవు సరి చేసుకోవడానికే, నిన్ను నీవు ప్రశ్నించుకోవడానికే, నిన్ను నీవు మార్చుకోవడానికే దేవుని వాక్యం అర్థంగా దేవుడు నీకు అనుగ్రహించాడు. దీన్ని ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి, ఎలాగా మనం ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని చూస్తున్నట్లయితే అసలు మొట్టమొదటిగా పౌలు రాసినప్పుడు 1వ అధ్యాయము 2వ అధ్యాయం పౌలు పత్రిక మొట్టమొదటిగా తను ఆ యొక్క యూదులకి గ్రీకు భాషలో రాసినప్పుడు 2 కలిసి ఒక అధ్యాయమే. తర్వాత మనుషులు థియోలోజియన్స్, వేదాంత పండితులు కూర్చొని ఇంత స్ట్రాంగ్గా ఇంత పెద్ద అధ్యాయం ఎందుకని 1 కిందను 2 కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ కూడా ఒకటే మనం చదివి ఆలోచించుకోవాల్సింది. దీంట్లో ఉన్న మ్యాటరు, దాంట్లో ఉన్న మ్యాటరు నిన్ను నీవు సరి చేసుకోవడానికే, నిన్ను నీవు క్రమం చేసుకోవడానికే, నిన్ను నీవు పాలిష్ చేసుకోవడానికే, ఎవరి జీవితాన్ని వాళ్ళే సరిదిద్దాలి. అలాగే మన కుటుంబంలో మన పిల్లల జీవితాన్ని సర్టెన్ ఏజ్ వరకు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఆలోచిస్తే ఈ పౌలు కూడా ఈ ప్రారంభ దశలో నిన్ను నీవు చెక్ చేసుకో అని చెప్తున్నాడు. అందుకని కాబట్టి అంటే
ఇది 1వ అధ్యాయం కంటిన్యూషన్ కాబట్టే 2వ అధ్యాయం మధ్యలో ఏమంటున్నాడు అనమాట, కాబట్టి అంటే పైన చెప్పిందంత దాన్ని బట్టి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, తీర్పు తీర్చు మనుషుడా అంటే ఈ 2వ అధ్యాయం అంతా ఎవరి కొరకు రాయబడింది అనమాట, తీర్పు తీర్చు మనుషుడా అంటే తీర్పు తీర్చే నీవు, నేను, నాకు నేను, నీకు నీవు, తీర్పు తీర్చి మనుషుడికే రాస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు అయితే చాలా సింపుల్గా కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడంటే, నువ్వు తీర్పు తీర్చొద్దు, నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదురువాని కంటిలో నలుసులు తీయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అని ఆపేశాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత నీలో ఉన్నటువంటి మచ్చలేంటి, నీలో ఉన్నటువంటి ఆ దూలాలేంటి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నీలో ఉన్న దూలాలను అలా ఉంచేసుకుని ఎదుటివాని కంట్లో ఉన్నటువంటి నలుసులను నెతికేటువంటి పరిస్థితి నుంచి నువ్వు దూరమై నిన్ను నువ్వు తేటగా చూసుకోవడానికి ప్రయత్నం చేయి. కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నువ్వెవడైనాను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. నేను ఒకరిని క్రిటిసైజ్ చేశాను అంటే దాని మీద నింద మన మీద పడబోతుంది. తీర్పు తీర్చు మనుషుడా అంటున్నాడు. తీర్పు నువ్వెవరైనా సరే, నువ్వు గ్రీకు దేశస్థుడివైనా సరే, యూదుడివైనా సరే, అన్యుడివైనా సరే, నువ్వు జెంటైల్ అయినా సరే, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నటువంటి నువ్వు ఎంత గొప్పవాడు, రోమన్స్లో ఉండి రోమన్ రాయల్ ఫ్యామిలీకి చెందినా సరే, నువ్వు ఎవడవైనా సరే తీర్పు తీర్చు మనుష్యుడా. నీవు దేవుని దృష్టిలో యు ఆర్ నథింగ్. నువ్వు నథింగ్, నీకు ఒక వాల్యూ లేదు నీ యొక్క పరిస్థితిని బట్టి. సో నువ్వెవరివైనా సరే, నువ్వు రోమన్ అయినా, గ్రీక్ అయినా, జూ అయినా, జెంటైల్ అయినా, నీకు ఎంత స్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా, నువ్వు దేవుని దృష్టిలో యువర్ జీరోగా ఉన్నటువంటి నీవు నీ జీవితానికి నువ్వు రాయల్టీ పెంచుకో. నీ జీవితానికి నీకున్నటువంటి రాయల్టీ పెంచుకో, డిగ్నిటీ పెంచుకో, నీకున్నటువంటి నీ పరిస్థితిని పెంచుకో, నీకున్నటువంటి నీ ఎలగెన్స్ని పెంచుకో. నీవు లోకంలో వెలుగై ఉండు, అంటే నీ మీద లైట్ పడకపోయినా నువ్వు బ్రైట్గా ఉండు, నువ్వు షైనింగ్గా ఉండు, నువ్వు స్మైలింగ్గా ఉండు అనేటువంటి నడిపింపుని ఈ యొక్క పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఉద్రేకంతో లేకపోతే తీర్పు తీర్చేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే నీ తీర్పు నీవే తీర్చుకుంటున్నావు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీని విషయంలో నువ్వు నేరస్తుడు అని, అసలు ఆ మాట మనకు వినడానికి ఇష్టం. నీవు పలానా విషయంలో నేను ప్రసాద్ గారిని నేను ఒక మాట అంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ప్రసాద్ గారిని నువ్వు అలా అన్నందుకు జాన్సన్ నువ్వు నేరస్తుడవు అంటున్నాడు దేవుడు. ఇది నాతోటే మాట్లాడుతుంది తప్ప నా చుట్టూ ఉన్న ఎవరితోటి ఇది మాట్లాడట్లే. ఈ 2వ అధ్యాయం దాన్ని బట్టి ఏమంటుంది, నేను ఒక వైపు నేను చూపించాను అంటే జడ్జిమెంటల్గా ఉన్నానంటే లోకమంతా కూడా నాలో ఉన్న నేరాల్ని చూపిస్తుంది. నాలో ఉన్నటువంటి నేరాన్ని లోకమంతా కూడా నన్నే పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ గాడ్ అలోన్. ఇది థియాలజీ. ఇది ఇవాళ మనం చదివేటువంటి ఈ 2వ అధ్యాయము థియాలజీ. అంటే ఇండైరెక్ట్గా దేవుని గురించి చదువుతున్నాం. మనం తీర్పుని గురించి చదువుతున్నాము అంటే తీర్పరు ఎవరు, న్యాయవాది ఎవరు, దేవుడు. సో వీఆర్ స్టడీయింగ్ గాడ్ హియర్. డైరెక్ట్గా పౌలు తన రాసి మనతో రాయించి చదివిస్తుంది ఏంటంటే స్టడీ ఆఫ్ గాడ్. దేవుని గురించిన విషయాలు మనం చదువుతూ ఉన్నాం. సో డోంట్ జడ్జ్ అదర్స్, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ అనే విషయం దేవుని నుంచి ఇస్తున్నటువంటి వర్తమానం. కాబట్టి మనలో మచ్చలుంటాయి, తప్పులుంటాయి, తుంటి నడక ఉంటుంది, కుంటి నడక ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆడెవడో ఎలా నడుస్తే మనకెందుకు, ఆడు చూడరా కుంటిగా నడుస్తున్నాడు అంటాం మనం.
తర్వాత దేవుడు ఎప్పుడోకప్పుడు నిన్ను కుంటిగా నడిపిస్తాడు. బికాజ్ ఐఎమ్ జడ్జ్, ఐఎమ్ గోయింగ్ టు బి జడ్జ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకి న్యాయవాదిని నేనే. కాబట్టి నీ ప్రక్కన, నీ గృహం చుట్టూ, నీ ఉద్యోగంలో నువ్వు పనిచేస్తున్నట్టు ఇతరులతో నీవు తీర్పు తీర్చే విధంగా ఉండొద్దు. కాబట్టి అది దేన్నైనా నీ గుండెను హర్ట్ చేస్తే, నీ మనసుని, నీ మనసాక్షిని ఆ మాటలు కఠినపరిస్తే నువ్వు దాన్ని దేవునికి అప్పచెప్పు. బికాస్ హీ ఈజ్ జడ్జ్. నువ్వు జడ్జికి ఏదైనా తీర్చబడాలి అంటే కోర్టుకు వెళ్ళామనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడుతున్నారనుకోండి, నువ్వు గాయపడింది చెప్పు, సత్యం చెప్పు. బికాస్ ట్రూత్ ప్రివేల్స్ అంటారు. సత్యం ఎప్పటికన్నా గెలుస్తుంది. కాబట్టి ఈవెన్ ట్రూత్ ప్రివేల్స్, ఆ ట్రూత్ని ఆ యొక్క జడ్జిమెంటల్గా తీర్చిచ్చే దేవునికి అప్పచెప్తే మనం ఇతరులకి వెలుగ్గా ఉంటాము అని లీడ్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు మనల్ని. దాన్ని లీడ్ చేయడం మటుకి ఏమంటున్నాడు? నువ్వు నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఎవరు గొయ్యి ఆడ తవ్వుకోడు ఎక్కడని చూసారా? ఆడు పార పట్టుకుని ఆడు గొయ్యి మట్టుకోడు తవ్వుకోడు, కానీ ఆడి మాటల ద్వారా పట్టుకు ఆడు తీర్చే విధానాన్ని బట్టి వాడు గొయ్య వాడే తవ్వుకుంటాడు. సో బీ కేర్ఫుల్.